So today's topic is how to manage cost center in Tally Prime. Tally Prime లో కాస్ట్ సెంటర్ ను ఎలా మేనేజ్ చేయాలి, హౌ టు ఎనేబుల్ ద కాస్ట్ సెంటర్ ఇన్ టాలీ ప్రైమ్ యాజ్ వెల్ యాజ్ హౌ టు మేనేజ్ ద కాస్ట్ సెంటర్. సో వై కాస్ట్ సెంటర్ ఈజ్ రిక్వైర్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలవాలి కాస్ట్ సెంటర్ ఎందుకు వాడతాం మనం. ఒకవేళ మీ కంపెనీది ఒక మోర్ దెన్ 2 or 3 బ్రాంచెస్ ఉంది, ఒకటి హైదరాబాద్ లో ఉంది, ఒకటి తమిళనాడులో ఉంది, ఒకటి ఆంధ్రాలో ఉంది, లేకపోతే ఒక సేమ్ సిటీలో సేమ్ హైదరాబాద్ లోనే ఒక కోటిలో ఉంది, ఒక నాంపల్లిలో ఉంది, ఒక అమీర్పేట్లో ఉంది. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే అప్పుడు మీకు ఏ బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఏ బ్రాంచ్ లో ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, అది మీకు తెలవాలంటే అప్పుడు మీరు కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేయాలి టాలీలో. సో అప్పుడు మీరు ఏదైనా ఎక్స్పెన్స్ చేస్తే, ఒకవేళ మీరు శాలరీ పే చేసినారు, సో అది ఎవరికి పే చేసినారు, ఎంత పే చేసినారు, అది కనుక్కోవడానికి టాలీలో కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేయాలి. సో నౌ వీఆర్ విల్ సీ కాస్ట్ సెంటర్. So my name is Mohyuddin. I am senior talent trainer, Asset Integrated Info Systems. So this session is organized by Asset Integrated Info Systems. We are number one 5-star Tally partner all over Telangana, Andhra Pradesh since 1997, and we offer you one-stop solution for all your Tally needs such as products. ఒకవేళ మీరు టాలీ సింగిల్ యూజర్, మల్టీ యూజర్, టాలీ సర్వర్, గోల్డ్, సో అది మొత్తం మేము ఇక్కడ సప్లై చేస్తాం. టాలీ సర్వీసెస్ ఇస్తాం. ఇంకా టీఎస్ఎస్ కావాలంటే టీఎస్ఎస్ టాలీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, that also we are going to provide, as well as TDLs, Tally definition language. There are small TDS will be there in Tally. We have so many features, but we have to enable it, as well as some features we have to do TDL for it, and some changes need to be done. For that reason, we'll use Tally customization. And if you want to reach us, you can reach us on this website assettally.com. So how to master yourself on tracking of cost or revenue of branches. ఒకవేళ మీరు కాస్ట్, మీరు ప్రాఫిట్ లేకపోతే ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది మీ బ్రాంచ్లో, మీ కంపెనీలో, ఒకవేళ 2 or 3 బ్రాంచెస్ ఉంది, యూనిట్స్ ఉంది, సో దాంట్లో మీరు ట్రాక్ చేయడానికి మీరు ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఎంత లాస్ అవుతుంది, ఏ బ్రాంచ్ని మెయింటైన్ చేయాలి ఫ్యూచర్లో, ఇంకా ఏ బ్రాంచ్ని క్లోజ్ చేయాలి, అది డెసిషన్ తీసుకోవడానికి మీరు కాస్ట్ సెంటర్ వాడచ్చు. సో ట్రాకింగ్ ఆఫ్ కాస్ట్ ఆర్ రెవెన్యూ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో మీ డిపార్ట్మెంట్స్, బ్రాంచెస్ లేకపోతే యూనిట్స్ కూడా, చిన్న యూనిట్స్ కూడా ఉంటే దాంట్లో ఎట్లా ట్రాక్ చేయాలి, అది కాస్ట్ సెంటర్ చూద్దాం. ఇంకా కాస్ట్ కంపారిజన్. సో ఎంత కాస్ట్ కంపేర్ అవుతుంది, ఒకవేళ మీకు అమీర్పేట్ బ్రాంచ్ లో 1 lakh ఎక్స్పెన్స్ వస్తుంది, సో మీకు వేరే బ్రాంచ్ లో, కోటి బ్రాంచ్ లో 50,000 వస్తుంది. సో ఇది 50,000 డిఫరెన్స్ ఎందుకు ఉంది, ఏం అక్కడ వాడుతున్నాం, ఇక్కడ ఏం వాడతలే, ఏం వాడితే మీకు కాస్ట్ తక్కువ అవుతుంది, అది మేనేజ్ చేయడానికి కాస్ట్ సెంటర్ వాడతాం మనం. ఇంకా బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ జనరేషన్. మీ బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది అది చూసుకోవడానికి మనం కాస్ట్ సెంటర్ వాడుతున్నాం. సో నౌ వాట్ ఈస్ కాస్ట్ సెంటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాస్ట్ సెంటర్ ఇన్ బిజినెస్ ఇస్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ యూనిట్ ఆర్ బ్రాంచ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఈ ఒక్క ఆర్గనైజేషన్ లో కాస్ట్ సెంటర్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది, దాన్ని స్పెసిఫై చేస్తుంది, ట్రాక్ చేస్తుంది, ఎంత కాస్ట్ అవుతుంది ఒక బ్రాంచ్ లో, ఒక యూనిట్ లో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ లో మీకు ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ట్రాక్ చేయడం, మెజర్ చేయడానికి కాస్ట్ సెంటర్ వాడతాం. సమ్ టైమ్స్ ఏ కాస్ట్ సెంటర్ కెన్ ఆల్సో ఫంక్షన్ యాజ్ ఏ రెవెన్యూ సెంటర్. రెవెన్యూ సెంటర్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ సెంటర్. సో ఒకవేళ మీరు ప్రాఫిట్ ఎట్లా చూడడానికి కూడా కాస్ట్ సెంటర్, ఏ బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ ఉంది దానికి కూడా చూడడానికి మనం కాస్ట్ సెంటర్ వాడతాం. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కాస్ట్ సెంటర్? కాస్ట్ సెంటర్ నీడ్ వాడితే మనకి ఏంది లాభం దీంట్లో, వాట్ ఈస్ దర్ ప్రాఫిట్ ఇన్ దాట్? సో ప్రైమరీ ఫోకస్ ఇస్ టు మానిటర్. ఫస్ట్ వీ హ్యావ్ టు మానిటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ లో ఏమైతుంది, దేనికోసం మనం ప్రాఫిట్ కాస్ట్ సెంటర్ వాడుతున్నాం ఇప్పుడు. సో ప్రైమరీ ఫోకస్ ఇస్ టు మానిటర్. ఆఫ్టర్ మానిటరింగ్ దట్ వన్ వీ హ్యావ్ టు డూ కంట్రోల్. సో ఫస్ట్ మానిటర్ చూడాలి, ఫస్ట్ దేనికోసం మనం ఇది ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఏ బ్రాంచ్ లో అవుతుంది, ఇది మొత్తం మానిటర్ చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ ఎలా చేయాలి, ఏ కాస్ట్ ని తక్కువ చేయాలి, ఏ కాస్ట్ ని పెరుగా చేయాలి. ఒకవేళ మీరు మార్కెటింగ్ కాస్ట్ ఉంది, దానికి మీరు స్పెండ్ చేస్తున్నారు, సో అది మీకు ప్రాఫిట్ అవుతుందా కాదా, మళ్ళీ ఇది రెడ్యూస్ చేయాలా, అది చూడడానికి మనం కంట్రోల్ చేస్తాం. సో కాస్ట్ సెంటర్ ని కంట్రోల్ చేస్తాం. దాంట్లో కంట్రోల్ చేసిన తర్వాత మినిమైజ్, హౌ టు మినిమైజ్ దట్ కాస్ట్.
సో దానికి తక్కువ ఎలా చేయాలి మనం, అది చూడాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ వై వీఆర్ నీడ్ ఫర్ కాస్ట్ సెంటర్. సెకండ్, ఐడెంటిఫై ద పర్ఫార్మింగ్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్ బిజినెస్ డివిజన్. సో ఒకవేళ మీరు మోర్ దెన్ వన్ బిజినెస్ ఉంటే, 2-3 బిజినెస్ లో వర్క్ చేస్తున్నారు మీరు. సో అప్పుడు ఏ బిజినెస్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఎంప్లాయీ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర 10 ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో మీకు ఐడెంటిఫై చేయాలి ఏ ఎంప్లాయీ మంచి పర్ఫార్మర్ దాంట్లో. సో అప్పుడు ఐడెంటిఫై చేయడానికి కాస్ట్ సెంటర్ వాడవచ్చు. సో కాస్ట్ సెంటర్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు పెద్ద షోరూమ్కి వెళ్తే, క్లోదింగ్ షోరూమ్ అనుకోండి, అక్కడ వెళ్తే మీరు బట్టలు చూస్తారు. అక్కడ బట్టలు చూసిన తర్వాత మీకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఒక లైక్ సేల్స్ మ్యాన్. సో he'll guide you on that how to see the cloth, which cloth is good. He'll suggest you some choices. సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు బిల్లింగ్ కౌంటర్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళ పేరు రాసి ఉంటారు అక్కడ. సో దిస్ పర్సన్ హ్యాస్ డన్ దిస్ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్. సో రామ్ హ్యాస్ డన్ దిస్ సేల్స్ అంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు రామ్ అని. అక్కడ బిల్లో కాదు, వాళ్ళు ఇంటర్లో మెన్షన్ చేస్తారు కాస్ట్ సెంటర్లో. సో అప్పుడు మెన్షన్ చేసినప్పుడు monthly or yearly, when they'll see this one, quarterly or half yearly, for the, like for example, for incentive purpose, incentives they'll get anyhow. So for performing enta business chestundo, iko ram how much business is doing, for identifying that purpose we'll use cost center. So this is the basic example I'm giving you. And also mainly simply works as MIS for quick decision making. మేనేజ్మెంట్ కి డెసిషన్ మేకింగ్ కోసం ఇది చాలా ఉపయోగిస్తుంది. సింప్లీ వర్క్స్ యాజ్ MIS ఫర్ క్విక్ డెసిషన్ మేకింగ్ ఫర్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ కోసం చాలా, ఇది డెసిషన్ మేకింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఫర్ కాస్ట్ సెంటర్ ఈస్ బ్రాంచెస్ లైక్ హైదరాబాద్ బ్రాంచ్, తిరుపతి బ్రాంచ్, Chennai branch and Bangalore branch, etc. So these are 4 branches, examples of cost centers, as well as departments, which departments we are going to enable cost centers. For example, accounts department, another is sales department. These are the main branches which every business will have this one. Accounts department, sales department, research and development department, where whatever the new changes need to be done, this department is done this kind of work, as well as production department, etc. So these are the 4 departments, as well as procurement department. You can take anything like that. So departments, what are the departments there in your business, you can mention in the cost center. And also some companies will be like, they will maintain units like unit 1, unit 2, unit 3, etc. So for example, these type of branches, departments or units are there. For that మీరు కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేయొచ్చు. సో కాస్ట్ సెంటర్స్ సూటబుల్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ బ్రాంచెస్. సో ఒక్క బ్రాంచ్ ఉంటే మీకు కాస్ట్ సెంటర్ అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు మోర్ దెన్ 2 or 3 బ్రాంచెస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు కాస్ట్ సెంటర్ వాడాలి. సో కాస్ట్ సెంటర్ సూటబుల్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ బ్రాంచెస్ టు ఐడెంటిఫై విచ్ బ్రాంచ్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్. ఏ బ్రాంచ్ పర్ఫార్మ్ చేస్తుంది అది ఐడెంటిఫై చేయడానికి మనం కాస్ట్ సెంటర్ వాడతాము. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ టు ఐడెంటిఫై ఎగ్జిక్యూటివ్ వైజ్ సేల్స్ వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఇన్కట్ ఫర్ దెమ్. ఒకవేళ మీరు ఒక్క సేల్స్ పర్సన్ మీద ఒక అమౌంట్ స్పెండ్ చేస్తే మార్కెటింగ్ కోసం, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, సో వాళ్ళు ఎంత ప్రాఫిట్ తీస్తున్నారు మనకి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ టు ఐడెంటిఫై విచ్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ డన్ హౌ మెనీ సేల్స్. సో ఎవ్రీ సేల్స్ పర్చేస్ ఎంట్రీలో అప్పుడు మనం ఆ ఎగ్జిక్యూటివ్ పేరు అక్కడ మెన్షన్ చేస్తాం కాస్ట్ సెంటర్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మీరు ఎంట్రీ చేస్తే ఏం చేస్తారు, మీరు ఒకవేళ మీరు పర్చేస్ చేసినారు అనుకో, సో పర్చేసెస్ అకౌంట్ సేల్స్ చేసినారు అనుకో, సో సేల్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సో అది ఎవరు సేల్ చేసినారు, ఏ బ్రాంచ్లో సేల్ చేసినారు, ఏ ఎగ్జిక్యూటివ్ సేల్ చేసినారు, అది మనం కాస్ట్ సెంటర్లో మెన్షన్ చేస్తాం. కాస్ట్ సెంటర్లో హైదరాబాద్ బ్రాంచ్లో the person Ram Kumar has done this sales. So that will be helpful us to identify which is the top performer of this branch, and which is the branch having more profit or loss. So sales executive to identify executive by sales volume and cost incurred for them, as well as production units to identify cost incurred for a particular unit. ఒకవేళ ఒక ప్రోడక్ట్ ఉంటే ప్రొడక్షన్ యూనిట్స్ లో అది ఐడెంటిఫై చేయడానికి దాంట్లో ఎంత కాస్ట్ అయింది అది కనుక్కోవడానికి కాస్ట్ సెంటర్ వాడతాము.
So cost center tracking through Tally Prime. So how to track cost center in Tally Prime? An additional action to be performed while recording voucher entries. మీకు చెప్పిన కదా ఇప్పుడే అకౌంటెంట్ ఎంట్రీ చేసినప్పుడు వౌచర్ పేమెంట్ వౌచర్ పర్చేస్ వౌచర్ సేల్స్ వౌచర్ చేసినప్పుడు ఒక చిన్న ఇంకొకటి మీకు లైన్ వస్తుంది. అప్పుడు దాంట్లో మీరు మెన్షన్ చేయాలి మీరు దేనికోసం ఇది కాస్ట్ సెంటర్ వాడుతున్నారు, ఏ బ్రాంచ్ కోసం వాడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్ కోసం వాడుతున్నారు, ఏ పర్సన్ కోసం వాడుతున్నారు, ఏ సేల్స్ ని ట్రాక్ చేయడానికి వాడుతున్నారు, దానికోసం మనం కాస్ట్ సెంటర్ యూజ్ చేస్తాం. సో నాట్ ఏ సెపరేట్ టాస్క్, instantly reports generated. So as soon as you do the entry, the reports will be generated instantly. So it's not like now you have entered the bill, it will take time to enable in the cost center. No, immediately, instantly, the reports will be generated in cost center. For example, in the first picture you can see, example 23rd January 2025, rent to be paid. Rent has been paid from ICICI Bank, 47,000 amount being rent paid towards Hyderabad branch and Tirupati branch. So here this is a normal entry we have made, and in the second picture you can see this is the cost center we have enabled here. Ikkada manam cost center enable chesinamu. Rent account data 47,000. The rent everki pay chesinaru? Hyderabad branch. For Hyderabad branch we have paid 25,000 rent. For Tirupati branch, we have mentioned 22,000 rent. So 47,000 లో మనం ఏ బ్రాంచ్ కి ఎంత రెంట్ పే చేసినాం ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది ఎట్లా అంటే కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేస్తే మీరు చూడొచ్చు. ఇది టు ఐసిఐసిఐ బ్యాంక్ బీయింగ్ రెంట్ పే టువర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ అండ్ తిరుపతి బ్రాంచ్. Entries are same, only one line is different here. That is what cost center does to Tally. And how to get it? As you all know, it should be enabled from F11 features. All features, by default, some features will be there in Tally. ఒకవేళ ఆ ఫీచర్ లేకుంటే మీరు F11 లో వెళ్ళి ఆ ఫీచర్ ని ఎనేబుల్ చేయొచ్చు. సో కాస్ట్ సెంటర్ మాస్టర్ టు బి క్రియేటెడ్, అది కాస్ట్ సెంటర్ మాస్టర్ మీరు టాలీలో క్రియేట్ చేయాలి. ఇంకా లెడ్జర్ టు బి ఎనేబుల్డ్ ఫర్ కాస్ట్ సెంటర్, లెడ్జర్ కూడా మీరు కాస్ట్ సెంటర్ లో ఎనేబుల్ చేయాలి. సో నౌ విల్ గెట్ ఇన్ టు టాలీ. This is Sudarshan Enterprises. So first you can see this is the Tally Prime 6.0. If you are using older version like Tally ERP9 or Tally 3.1, 4.1, everyone should use latest version Tally Prime 6.0. Here if you don't know how to use it, you can go to help, F1 help, red dot will be there. If you have not updated your Tally, after going there you can click upgrade. So once you click upgrade, మీరు డైరెక్ట్లీ టాలీ ప్రైమ్ 6.0 లో అప్గ్రేడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూ అకౌంటెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిస్టింగ్ అకౌంటెంట్స్. మీరు ఏమైనా చేంజ్ చేసిన ముందు మీ సీనియర్ అకౌంటెంట్ లేకపోతే బిజినెస్ ఓనర్కి కన్సల్ట్ చేసిన తర్వాతనే ఎనేబుల్ చేయండి. సో నౌ విల్ గో అండ్ సీ హౌ టాలీ హెల్ప్స్ అవుట్ టు ఎనేబుల్ కాస్ట్ సెంటర్. సో హియర్ వీ కెన్ సీ first we'll see F11 features. See, this is the advanced features F11. Here we can see enable cost center. So company Sudarshan Enterprises. In accounting, we can see maintain accounts. Yes. Enable bill wise entry. You can keep it as yes also. No. Right now we are keeping it as no. Next, enable cost center. In the last video also I've told you, like last time we have told regarding payroll, enabling how to do payroll, etc. Cost tracking. Now we are going to interest calculation. Last time we have discussed. Now we are going to discuss how to enable cost center. Here I have already mentioned yes in the this one field. So now we'll save this. And now here we'll see in the create list of masters. In accounting masters మీరు చూడొచ్చు group, ledger, and then cost center. So cost center we have to create primary cost center. See, I'll show you. Already I've created some of these cost centers. See, list of cost centers, Amirpet branch. These are the branches I am using for Hyderabad, Amirpet branch, Koti branch, Nampally branch. See, Amirpet branch, cost center, alteration,
because I've already created primary. Yes. Now we'll go and see a entry. For example, salaries. You are paying salaries. Salary you have paid. How much? 50,000 salaries you have paid. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాస్ట్ సెంటర్ లో కాస్ట్ సెంటర్ అలోకేషన్స్ లో సాలరీ ఎవరికి పే చేసినారు. సి హియర్ యూ హ్యావ్ టు ఎంటర్ అమీర్పేట్ ఫర్ హూమ్ యూ హ్యావ్ ఎవరికి మీరు సాలరీ పే చేసినారు, ఏ బ్రాంచ్ కి పే చేసినారు, అమీర్పేట్ 50,000 యూ హ్యావ్ పేడ్ ఫర్ 50,000 ఫర్ అమీర్పేట్ క్యాష్. క్యాష్ being salary paid to Ameerpet branch. Save. One more we'll do entry. Salary 20,000. Here one more, here we mention Koti. For Koti branch, మనము 20,000 salary pay చేసినారు. ఒక అకౌంటెంట్ అనుకోండి, ఒక అకౌంటెంట్ ఉన్నారు అక్కడ 20,000 పే చేసినారు. అమీర్పేట్ లో 2 అకౌంట్స్ ఉన్నారు, అక్కడ మీరు 50,000 పే చేసినారు. క్యాష్ being salary paid to Koti branch. Save. Yes. So now you have entered 2 entries of 2 branches. ఇప్పుడు మనం చూద్దాం అది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ లో కాస్ట్ సెంటర్ సమ్మరీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు 50,000 అమీర్పేట్ బ్రాంచ్ లో మనం పే చేసినారు సాలరీ 50,000. యాజ్ వెల్ యాజ్ ఫర్ కోటి బ్రాంచ్. See, here we can see 50,000 we have paid salary. 50,000 salary we have paid for Ameerpet branch. ఒకవేళ మీరు నార్మల్ ట్రాన్సాక్షన్ చేస్తే సాలరీ పే చేసినారని చూపిస్తుంది, కానీ ఎవరికి పే చేసినారు, ఏ బ్రాంచ్ కి పే చేసినారు, ఏ డిపార్ట్మెంట్ కి పే చేసినారు అది చూపెట్టదు. కానీ ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంటే మీరు చూడొచ్చు అమీర్పేట్ బ్రాంచ్ హౌ మచ్ యూ హావ్ పేడ్ సాలరీ 50,000 పేమెంట్. సి ఇక్కడ మీరు ఎంట్రీలో చూడొచ్చు బీయింగ్ సాలరీ పేడ్ టు అమీర్పేట్ బ్రాంచ్. సో దిస్ వే కాస్ట్ సెంటర్. నౌ విల్ సి కోటి బ్రాంచ్ 20,000 in April month we have paid for Koti branch salary. How much we have paid? 20,000. Here you can see everything, the entry also you can see. Now I'll enter one more entry. See in the cost breakup, I'll show you later. One more entry will keep. Rent I have paid 10,000. For example, branch Koti branch 10,000 rent I have paid by cash. Again, rent has been paid 15,000. For which branch? Ameerpet branch. Again Ameerpet branch లో మనం రెంట్ పే చేసినాము. ఎంత పే చేసినాము అంటే 15,000 రెంట్ పే చేసినాము క్యాష్ ద్వారా. దిస్ ఎంట్రీ. ఇప్పుడు మనం చూద్దాం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్ సమ్మరీ. అమీర్పేట్ బ్రాంచ్ 65,000 is showing. What we have paid 60,000, 65,000 అంటే ఇక్కడ అమీర్పేట్ బ్రాంచ్ లో సాలరీ 50,000 పే చేసినాము, కానీ రెంట్ 15,000 pay చేసినాము. So total is 65,000. So by here you can see how much we are paying for which branch, how much we are spending. ఈ కోటిలో కూడా 30,000. ఎట్లా అంటే సాలరీ 20,000 పే చేసినాము, రెంట్ 10,000 పే చేసినాము, 30,000. ఇప్పుడు మీరు కాస్ట్
breakup, cost center breakup లో Ameerpet branch. Here you can see indirect expenses cost center 65,000. ఏం 65,000 ఏంటంటే రెంట్ 15,000, salary 50,000. So this is how cost center is going to help us to track the expenses in different branches. See, in Koti branch also it's showing rent 10,000, salary 20,000. So ఇలా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రైమరీ కాస్ట్ సెంటర్ బ్రేకప్ ఆఫ్ లెడ్జర్ బ్రేకప్ కూడా చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు 15,000 రెంట్ కి పే చేసినాము, ఇంకా కోటీలో కూడా 10,000 pay చేసినామని. In the group breakup also we can see a direct, whether it is a indirect expenses. See, indirect expenses, it's already there here. Total we can see 3,35,000 we have spent for all these branches. I have shown you example. మీకు నేను ఓన్లీ హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూపించిన, ఇది చెన్నైలో కూడా ఉంది. చెన్నైలో కూడా we have branches తాంబరం, టీ నగర్, Anna Nagar. These 3 branches are from Chennai. In Hyderabad, we have 2 branches, Ameerpet, Koti. So, ఇక్కడ మీరు చూడొచ్చు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో ఏం లేదు, కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఇన్ని ఎంట్రీస్ ఉంది మన దగ్గర. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు కాస్ట్ సెంటర్ లో. సో ఎలా ఎనేబుల్ చేయాలి చూసినారు మీరు ఇప్పుడు. హౌ టు మేనేజ్ కాస్ట్ సెంటర్ దట్ యూ హ్యావ్ సీన్. So here this is how you are going to enable cost center as well as you are going to use cost center. See, cost center to be enabled, we have first మనం కాస్ట్ సెంటర్ ఎనేబుల్ చేసినాం, దాని తర్వాత మాస్టర్ క్రియేట్ చేసినాం కాస్ట్ సెంటర్ లో. మీకు చూపించిన లెడ్జర్ టు బి ఎనేబుల్ ఫర్ కాస్ట్ సెంటర్, లెడ్జర్ చేసిన తర్వాత మనం ఎంట్రీ చేసిన కాస్ట్ సెంటర్, అది మనం బ్రేకప్ సమ్మరీ కాస్ట్ సెంటర్ సమ్మరీలో చూసినాం. ఎట్లా దే ఆర్ గోయింగ్ టు సీ how much we are going to spend for this branch and how much we have spent for another branch. అది రిపోర్ట్ తీసినప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్ అప్పుడు వాళ్ళు డెసిషన్ మేకింగ్ పర్పస్ కోసం చూస్తారు. అప్పుడు ఎంత ఏ బ్రాంచ్ లో ఎంత అయింది. ఇప్పుడు మీరు చూసినారు అమీర్పేట్ బ్రాంచ్ 65,000 ఎక్స్పెన్స్ అయింది, కోటి బ్రాంచ్ లో 30,000 అయింది. సో ఈ 30,000 ఎందుకు అయింది, 65 ఎందుకు అయింది. సో దే ఆర్ గోయింగ్ టు మ్యాచ్ బోత్ ఆఫ్ ఇట్ అండ్ మినిమైజ్ ద కాస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ they are doing more like expenses in that. So for example, ఒకవేళ మీరు ఒక టేబుల్ పర్చేస్ చేసినారు మీ ఆఫీస్ కోసం, అది అవసరం ఉంటే మంచిది, కానీ అవసరం లేకుంటే ఎందుకు పర్చేస్ చేసినారు అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. సో అది ఎక్స్పెన్స్ ఎందుకు అయింది మన దగ్గర, సో దానికి ఎట్లా రెడ్యూస్ చేయాలి, ఒకవేళ మనం ఇది టేబుల్ సెల్ చేయాలా లేకపోతే పెట్టాలా, అది మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ డెసిషన్ మేకింగ్, హౌ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్ cost center. And what is the next topic? This is in the same cost center topic we are going to see advanced feature. ఇంకా కాస్ట్ సెంటర్ లో అడ్వాన్స్ ఫీచర్స్ ఏముంది అది మనం ఇక్కడ నెక్స్ట్ వెబినార్ లో చూద్దాం. అది ఏంటంటే ఆటోమేటిక్ కాస్ట్ సెంటర్, హౌ టు ఎనేబుల్ కాస్ట్ సెంటర్ ఆటోమేటికల్లీ, నో మాన్యువల్ అలొకేషన్స్ డ్యూరింగ్ వౌచర్ ఎంట్రీ. ఇప్పుడు మనం చూసినాం, మనం మాన్యువల్ అలొకేషన్ చేసినాం కాస్ట్ వౌచర్ ఎంట్రీ చేసినప్పుడు, కానీ ఇన్ ద నెక్స్ట్ వెబినార్ యు ఆర్ గోయింగ్ టు సీ హౌ వీఆర్ గోయింగ్ టు ఆటోమేటిక్ cost center, enabling auto cost center, how we are going to enable, and more than one cost category of cost centers for a particular transaction. ఇంకా నెక్స్ట్ వెబినార్ లో మీరు ఇంకా మోర్ దెన్ 1 కాస్ట్ కేటగిరీ, ఒకవేళ మీ దగ్గర 2 or 3 కేటగిరీస్ ఉంటే కాస్ట్ సెంటర్ లో, అది మనం ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తాం దాంట్లో, అది కూడా మనం చూడాలి నెక్స్ట్ వెబినార్ లో. అండ్ మీరు మీ టాలీ ఇన్వాయిస్ ని మీ విష్ ప్రకారంగా మీరు చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీ కంపెనీ లోగో ఉంటే అది లోగో పెట్టొచ్చు, ఇక్కడ మీ కంపెనీ పేరు ఇక్కడ పెట్టొచ్చు, మీరు ఏం సర్వీస్ చేస్తున్నారు అది పెట్టొచ్చు ఇక్కడ, ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అది పెట్టొచ్చు. యూ కెన్ కస్టమైజ్ ఇట్ యాజ్ పర్ యువర్ విల్. మీరు మీ పేరు పెట్టొచ్చు, ఏమైనా పెట్టొచ్చు ఇక్కడ. అండ్ యూ కెన్ ఆల్సో కస్టమైజ్ యువర్ టాలీ ఇన్వాయిస్ టు కీప్ యువర్ కంపెనీ సీల్ అండ్ సిగ్నేచర్. ప్రీవియస్లీ మనం ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ సీల్ కొట్టి మళ్ళీ అప్లోడ్ చేస్తాం, కానీ టాలీలో ఇప్పుడు to avoid paper wastage as well as time also it will be saved. For that you can use TDL, small TDLs like seal and company seal and signature. You can మీరు TDL ద్వారా ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. And about asset genesis, house of accountants,
if you are an accountant or you're lacking the skills that you are holding you back from earning good salary. ఒకవేళ మీరు చూస్తున్నారు మీ సాలరీ చాలా లో ఉంది, అది మీరు ఏం స్కిల్స్ లాక్ చేస్తున్నారు, ఏం స్కిల్స్ తక్కువ ఉంది మీ దగ్గర, దానికి ఎట్లా పెరగాలి మనం, దానికోసం మీరు అకౌంటెంట్ జాబ్ చూస్తే మీరు మాకు రీచ్ అవ్వండి. If you are a fresher looking for an accountant job, you can contact us. We'll be helping you to get a good job, good salary job. First, we have to work on your skills. How to how to expand your skills? First, you have to work on that. Once you are a skillful person, then if you go to the market, you will be getting good salary also. So, salary మంచి దొరుకుతాయి మీరు ఒక స్కిల్స్ ఉంటేనే. And about tallyhr.com, if you are looking for a tally, ఒకవేళ ఇది వీడియో బిజినెస్ ఒకవేళ వాచ్ చేస్తే మీరు టాలీ అకౌంటెంట్ ఒకవేళ ట్యాక్స్ అకౌంటెంట్ చూస్తే మాకు రీచ్ అవ్వండి, మేము ప్రొవైడ్ చేస్తాం అకౌంటెంట్స్ కూడా. ఇంకా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ బ్యాక్లాగ్ అకౌంటింగ్ దెన్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ అస్. ఒకవేళ అకౌంటెంట్ ఈ వీడియో చూస్తే మీకు ఈ జాబ్ కావాలంటే అప్పుడు మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. విజిట్ tallyhr.com, లింక్డ్ఇన్ లో కూడా ఫాలో అవ్వచ్చు మీరు. Still you are using lower editions, then I've told you already F11 feature upgrade. For all your Tally Prem support, contact 98490 Email ID info@assettally.com. Thank you so much for your participation.